నిర్గమకాండం 17వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదువుతారా అమ్మా? అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఏందంట? బలిపీఠానికి ఏం పేరంట? యెహోవా నిస్సి. నిస్సి అనగా నా విజయమునకు ఆయనే గుర్తు, నా రక్షణకు ఆయనే సూచన. ఇది నిస్సి అంటే పేరు. ప్రభువు నా జెండా, నా విజయము ఆయన వలనే. చూడండి, యుద్ధంలో జెండా ఎంత ముఖ్యమో, మళ్ళీ చెప్తున్నా, యుద్ధంలో జెండా ఎంత ముఖ్యమో మన జీవితంలో దేవుడు కూడా అంతే ముఖ్యం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. లేదమ్మా, ఒక నిమిషం క్షమించ అమ్మా. రోమిలకు రాసిన పత్రిక 3:24 చదువు. ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని దేని చేతంట? ఏం చేత? కృపచేత. ఏంది? కృపచేత. ఇప్పుడు నేను అంటాను, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలుతో దేవుడు అన్నాడు. అమ్మా, మేము ఇంతవరకు 2 కొరింథీ 12:9 అమ్మా 9. నా కృప నీకు ఏందంట? చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూడండి, ఇప్పుడు నేను ఈ పాపకి ఏం పేరు పెట్టాలనుకున్నాను చెప్తారా? తర్వాత కృపనేమంటారు ఇంగ్లీష్లో? గ్రేస్. ఇప్పుడు చెప్పాలా ఏం పేరు? నిస్సి గ్రేస్. అంటే యెహోవా నా జెండా, యెహోవా నా పతాకం, ఆయన కృప నన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది అనే పేరు ఈ బిడ్డకు నామకరణం చేయాలనుకుంటున్నాను. ఇటు అమ్మ ఒకసారి నా చేతికి ఈ మైక్ పట్టుకో రాహేలమ్మా, నేను ఎత్తుకుంటా. రైట్, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో సొలోమిని కృపారావును ప్రేమించిన ఈ చిన్న కుమార్తె, ఈ పాపకనైనా నిస్సి గ్రేస్ అనే పేరు నామకరణం చేస్తున్నాను. ఈ బిడ్డకు ఎజెండా నీవే, ఈ బిడ్డకు కృప నువ్వే. ఇదిగోనైనా నీ కృపతో, నీ ఎజెండాతో ఈ బిడ్డను ముందుకు నడిపించండి. తను బ్రతుకు దినములేని నీ కృపాక్షములు వెంటరాడానికి, తను ఎక్కడికి పోయినా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగిపోవడానికి నీ కృపద ఇచ్చండి. ఇదిగో యెహోవాకు మోషే ఒక బలిపీఠాన్ని కట్టాడు, దానికి నిస్సి అని పేరు పెట్టాడు. అపోస్తలుడైన పౌలును మీరు అన్నారు, నా కృప నీకు చాలు అన్నాడు. అయ్యా, నీ కృపతో, నీ క్షేమంతో ఈ బిడ్డను ముందుకు నడిపించండి, భద్రపరచండి. నీవే ఈ కుటుంబానికి తోడే ఉండమని, ఈ బిడ్డ ద్వారా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏం పేరమ్మా ఈ పాప పేరు? నిస్సి గ్రేస్. రైట్, నిస్సి గ్రేస్. ఏం పేరు ఈ పాప పేరు? నిస్సి గ్రేస్. అందరూ పైకి లేచి నిలబడండి, అయితే కానుకలు తీసుకుందాం.